తొక్కలోడంటే పొద్దున్నే రావాలి కానీ ఇలా సాయంత్రం వచ్చి గొడవ చేస్తే జై జగ్గమ్మ జై జగ్గమ్మ. అరే దుర్గా నువ్వా అమ్మా? ఏమిటి వేషం? స్కూల్లో డ్రామాలో ఇలా నటించాను. డ్రామా పేరేంటో తెలుసా? బుడబుక్కల మరుగుజ్జుముని. ఇదెలా ఉంది? అబ్బో అబ్బే ఏమీ బాగోలేదు. గొప్ప గొప్ప వాళ్ళైన స్వామి వివేకానందుడు, గాంధీ మహాత్ముడు, మదర్ తెరేసా లాంటి వాళ్ళ వేషాలు వేస్తే చూడడానికి బాగుంటుంది. ఇదేమి బాగోలేదు. అవును మీ అమ్మేది? ఎవడికి తెలుసు, నాకు ఆకలేస్తుంది. ఆకలిస్తోందమ్మా. సర్లే మీ అమ్మ టేబుల్ మీద పెరుగన్నం రెడీ చేసి పెట్టింది, వెళ్ళి తిను. పెరుగన్నం మన ఫ్యామిలీ ఫుడ్ కదా, చీ అంటుందేమిటి? హలో శర్మ గారు చెప్పండి చెప్పండి. రాజేశ్వరి కళ్యాణ మండపమా? ఇన్విటేషన్ ఉందిగా, వస్తాను వస్తాను, షూర్ షూర్. అయ్యో రక్తం రక్తం అమ్మా! దయ్యమా పాపిస్తుందానా, నాశనం అయిపోతావే. అయ్యో ఏమిటే ఘోరం, నా శరీరం అంతా రక్తంతో మలినమైపోయిందే. శివశివా హర మహాదేవ శంభో శంకర. స్వామి కాపాడు స్వామి. నువ్వా? టెన్షన్ టెన్షన్ టెన్షన్. గాయత్రి మన అమ్మాయి శరీరంలో దయ్యమో భూతమో ఉందని అనుమానించాం కదా, అది ఇప్పుడు నిజమైంది. లోపలికి వెళ్ళి చూడు. అది వేడివేడి కాఫీ తాగినట్టుగా కోడి రక్తం తాగేసింది. మహాదేవ శంభో అయ్యోరామా, ఏమిటండి అలా చూస్తున్నారు? మన పాప నేను ఇప్పుడేగా స్కూల్ నుంచి తీసుకొచ్చాను. మరి మీరు ఏ పిల్ల గురించి మాట్లాడుతున్నారు? దుర్గా దుర్గా మరి లోపల ఉన్నది ఎవరు? అయ్యో దుర్గా రక్తం ఏమైందండి? అది కాదు గాయత్రి, దుర్గ ఒక్కతే వచ్చింది, ఆకలిస్తుంది అనింది. లోపలికి వచ్చి కోడిని డ్రాకులాగా పళ్ళతో పీకు తినడం నా కళ్ళలో చూసాను. సరే ఇంకా ఆపండి. ఏం జరిగిందో నాకు అర్థమైంది. మీరు మధ్యాహ్నం పెరుగన్నం బాగా తినుంటారు, అలాగే నిద్రపోయి ఉంటారు. నిద్రలో మీకు ఒక పీడకలు వచ్చి ఉంటుంది. ఏమిటే నన్ను ఢిల్లీ సుబ్రహ్మణ్యం అనుకుంటున్నావా లేక పిచ్చి సుబ్రహ్మణ్యం అనుకుంటున్నావా? నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టద్దు. నా మాట వినండి. టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఇదిగా ఇంత పొద్దున్నే నువ్వు నన్ను టెన్షన్ పెట్టకపోతే నీకు తెల్లారదా? ఏమైందండి? ఏమైందా? నిన్ను పొద్దున్నే నా మొహాన కాఫీ కొట్టమన్నానా? నువ్వు ఒంటిట్లో ఉండకుండా వాకిట్లో ఏం చేస్తున్నావు? ఎందుకండి ఊరికే ఆవేశపడతారు? నిన్న మన వాకిట్లో ఉన్న కారు ఈ రోజు లేదేంటా అని కంగారు పడుతున్నాను. అదే ఓసి ముద్దు, నిన్న మీ నాన్న పోలీసులు ఫోన్ చేశారా? వాళ్ళు వచ్చి కారు తీసుకుపోయి ఉంటారు. ప్రాబ్లం సాల్వ్డ్. సర్లే గానీ నువ్వు లోపలికి వెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టరాపో. అలాగే. ఊరికే టెన్షన్ పడిపోతుంది. ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు. ఈ కారు బొమ్మ మన ఇంట్లోకి ఎలా వచ్చింది? నేనే తీసుకొచ్చానమ్మా. స్కూల్ దగ్గర చాలా కారు బొమ్మలు అమ్ముతుంటే అందులో నాకు ఇది బాగా నచ్చింది, అందుకే కొనుక్కొచ్చాను. దాన్ని వెళ్దాం. సావిత్రిలాగే మాట్లాడుతుంది. పంచి పంచాంగం సంచిలోనే ఉంచా, దర్భల కట్ట ముందే పెట్టా. ఏమైందబ్బా నశ్యండబ్బా? ఉంది ఒసే అమ్మాయి, శంకర మఠంలో జ్ఞానానంద స్వాములు వారు చాముండి యాగం చేస్తున్నారు. అల్లుడు లౌకికంలో ఉన్నా వేదం చదువుకున్నవాడు స్వరం బాగుంటుంది అని చెప్పేసి సోమనాథ శాస్త్రి గారు తనను కూడా వెంట పెట్టుకురమ్మన్నారు. ఈ శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుందని పోయిన శుక్రవారమే చెప్పారు. ఈరోజు శుక్రవారం కాదు? కాదు ఏమిటి, ఈరోజు శుక్రవారమే అంటే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, అవతల ఎల్లుండి సోమవారం. వరుసగానే వస్తాయిగా, కన్ఫ్యూజన్ ఏమిటి? ఏమిటి గాయత్రి, ఏమిటి ఆలోచిస్తున్నావు? అదేనండి, ఇందాక మీరు కాఫీ అడిగారు కదా. గాయత్రి కాఫీ పెట్టించి మనం తాగేంత సమయం లేదు. దారిలో సుబ్బయ్య హోటల్లో బహుపసందైన కొంచెం వెళ్దాం, టైం అవుతుంది. అన్నయ్య, బయట ఏదో టపాకాయ పేలినట్టు శబ్దం వినిపించింది. ఎక్కడది? కానీ ఇక్కడేమీ కనిపించడం లేదే. ఇదేంటిది, రెండు టైర్లు ఒకేసారి పగిలిపోయి ఆశ్చర్యంగా ఉంది.
అదే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అన్నయ్య బావా అవసరేంటి రాబావరా సడన్గా నువ్వు వచ్చేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదు బావా. నువ్వు లోపల కూర్చో, నేను తినడానికి తీసుకొస్తాను. హలో, అవేం అక్కర్లేదు. అన్న చెల్లెలిద్దరూ కలిసి నన్నేదో గెస్ట్ చూసినట్టు చూస్తున్నారు. నేను ఇంటెల్లు. బావా నువ్వు చెప్పేది నిజమే కదా బావా? నిజమే బావా, బాగా ఆలోచించి మరీ చెప్తున్నాను. మా అమ్మ మీ అమ్మకిచ్చిన మాటని కాదనడం నాకు ఇష్టం లేదు. అందుకే సావిత్రిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. బావా నాకు చాలా సంతోషంగా ఉంది బావా. కట్నాలు గిట్నాలు కూడా నాకేం ఇవ్వక్కర్లేదు బావా. నేను నీ చెల్లెల్ని పుట్టెడు బంగారంతో అలంకరించి దేవతలా చూసుకుంటాను. ఇక నుంచి నీ చెల్లెలికి స్వర్గమే బావా. ఇదేంటి బావా, శుభవాని పెళ్లి గురించి మాట్లాడేటప్పుడు మొహం అంతా ఇలా నల్లగా మసైపోయిందేంటి? ఏం పర్వాలేదు సావిత్రి, ఇది మిషన్ కదా. పాపం మంచి చెడు దానికేం తెలుస్తాయి. ముందు నేను వెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకుని వస్తాను. నువ్వు కార్డు రెడీ చేసి పెట్టుకో. అదేంటి బావా? కాటంటే శుభలేఖ గురించి చెప్తున్నాడు బావా. సావిత్రి, నిప్పులా గుప్పుమని పట్టేశావే. నేను వెళ్ళొస్తాను బావా. అలాగే బావా. ఏంటబ్బా అలా ఉన్నావు ఏంటి? బావ స్వయంగా తనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాననటం నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను తల్లిలా తండ్రిలా భుజాల మీద మోసుకొని పెంచావు. అలాంటి నిన్ను వదిలి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదన్నయ్య. చచ్చా, అలా చిన్నపిల్లలాగా ఏడుస్తావేంటమ్మా? నా చెల్లంటే ఎవరికి కొట్టావు? ఓం శాంతి ఓం శాంతి. అబ్బా శివ శివ, మొద్దు మొద్దు మొద్దు. ఎవరిని మొద్దు అంటున్నారు? నన్నా దేవుణ్ణా? కళ్ళు రాలు కొడతాను. ఇక్కడ పూజ ఇంకా పూర్తి కాలేదు, ఇంతలోనే కుక్కర్ని తీసుకెళ్లి పొయ్యి మీద పడేసావా? అదేమో కూ అని రైల్లో కూతేస్తోంది. ఇక్కడ పూజ ఎలా చేసుకోను? ఈ ఢిల్లీ సుబ్రహ్మణ్యాన్ని టెన్షన్ పెట్టడమే నీ పని అయిపోయింది. చిచ్చి టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఓం టెన్షన్ ఆయన మహా. చిచ్చి చూడండి, కుక్కర్ అన్నాక కూత కూస్తుంది. అది మీ మంత్రానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటే సరిపోదు. పెద్ద జోకేసావు. ఇదిగో అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. ఈ ఇంట్లో ఆ కుక్కర్ వలన ప్రెస్టేజ్ పోతుంది. పెద్ద ప్రెస్టేజ్ పద్మనాభం. ఇదిగో గాయత్రి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. సరే సరే, ఈ రోజుతో తేలిపోవాలి. ఈ ఇంట్లో ఆ కుక్కర్ అయినా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. కుక్కర్ లేకపోతే అసలు నాకు ఏ పని జరగదు. అంటే నేను లేకపోయినా నీకు అన్ని పనులు జరిగిపోతాయా? నేను అలా అనలేదు. అబ్బే, కొడతావేంటి? నా కుక్కర్ కావాలంటున్నా. నేను కుక్కర్ వద్దంటున్నా. కుక్కర్ కావాలి. నేను ఏ ఫర్ యాపిల్. అది పాత పాఠం. కొత్త పాఠం ఏ ఫర్ అసిన్, బి ఫర్ బాయ్. బిపాషా, సి ఫర్ కుంఫు ఫైట్ లాగా కుక్కర్ ఫైట్ మొదలు పెట్టేశారు. దుర్గా, బెట్ట కడదామా? అమ్మ గెలుస్తుందా నాన్న గెలుస్తాడా? ఏ ఇంట్లో ఫైట్ అయినా సరే అమ్మే గెలుస్తుంది. అమ్మ గడుగ్గాయే. మరి నీకు అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. అంతకంటే అన్నయ్య అంటే బోల్డ్ అంత ఇష్టం. నీకు అన్నయ్య లేడు కదా, మరి ఏ అన్నయ్య అంటే ఇష్టం? నాకు కళలో అస్తమాను ఒక అన్నయ్య వస్తుంటాడు. అతను ఎర్రగా అందంగా ఉంటాడు. దుర్గా, అమ్మ పిలుస్తుంది, నన్ను దింపు తాతయ్య. తైలం పెడుతుంది వెళ్ళి. కలలో అన్నయ్య వస్తాడని చెప్తుంది ఏమిటి? కన్ఫ్యూషన్. సి ఫర్ కన్ఫ్యూషన్.